భక్తిమాన్ మే ప్రియో నరః. ఇది భగవద్వాణి. భక్తిమాన్ భక్తి కలిగిన వాడు, మే నాకు, ప్రియో నరః అట్టివాడే నాకు ఇష్టం. అనగా భక్తి కలిగినటువంటి వాడే నాకు ఇష్టడు అని దీని యొక్క అంతరార్థం. The inner meaning of Bhaktiman me priyo naraha is the one who has devotion for me is dear to me. ప్రపంచములో మానవుడు అనేక విధములైనటువంటి ఫలములను స్వీకరిస్తున్నాడు. In the world, man has been reaping different types of fruits. ధన కనక వస్తు వాసనాదులను ఆర్జిస్తున్నాడు. He is earning wealth, gold and property. గౌరవ ప్రతిష్ట పదవులను కూడాను పొందగలుగుతున్నాడు. He has been honor, position and prestige. ఇవన్నీ కూడాను క్షణభంగురములు అనేటువంటి సత్యాన్ని 12వ అధ్యాయమైన భక్తి యోగమునందు నిరూపిస్తూ వచ్చింది భగవద్గీత. Bhagavad Gita has been proving in Bhakti Yoga, the 12th chapter, that all these things, worldly attainment, wealth, etc., are transient. ప్రపంచంలో మనము పొందవలసినటువంటిది మహోజ్వలమైనటువంటి సాయుధ్యమైనటువంటి సారసహితమైనటువంటి అమూల్యమైనటువంటి వజ్రము భగవత్ ప్రీతి. అయితే ఇట్టి ప్రేమ మనకు ఏ మార్గమునందు లభిస్తుంది, అనుసరించాలి అని యోచించాలి. Then we have to think how to acquire this love of God. What is the path to be taken? What way to be followed to achieve this love of God? క్షేత్రమును పరిశుద్ధము చేయక విత్తులు నాటినప్పుడు పంటలు పండవు. Without cleansing the field and preparing the field, if you sow the seed, you will not get crop. అదే విధముగానే హృదయ క్షేత్రమునందు అహంకారం అనేటువంటి ఈ దృష్ట సంబంధమైన విషయములను దూరము గావించినప్పుడే ఆత్మానందం అనేటువంటి పంట మనకు లభిస్తుంది. In the same way, దీనిని భగవద్గీత యందు దేహాభిమానమును దూరం గావించుకోవాలి అని బోధిస్తూ వచ్చింది భక్తి యోగం. the same thing is taught in Bhagavad Gita in the chapter Bhakti Yoga, that the attachment to the body will have to be removed. మానవుడు భగవంతుణ్ణి ప్రేమించినట్టుగా భావిస్తున్నాడు కానీ తద్వారా లభించేటువంటి ఫలితము శూన్యం. Man has been imagining that he is loving God, but with clear thoughts like that, the result would be nil. భగవంతుడు నన్ను ప్రేమిస్తున్నాడా లేదా అనేటువంటి విషయము ప్రధానమైన లక్ష్యం. The most important thing to be kept in view is to find out whether God is loving me or not. నీవు భగవంతుణ్ణి ప్రేమించినను భగవంతుడు నిన్ను ప్రేమించకుండా ఫలితం శూన్యం. Even if you love God, if God does not love you, the result is nil. అయితే భగవంతుని ప్రేమను పొందేటువంటి మార్గం ఏమిటి? In that case, what is the way to earn the love of God? సంతుష్ట సతతం అని చెప్పింది భక్తి యోగం. Bhakti Yoga has described as contentment and to be always in yoga or union with God. దృఢ నిశ్చయ అని కూడా బోధించింది. It has also taught steadiness, a steady resolve. సంతుష్ట సతతం, నిరంతరము కూడాను తృప్తుడై ఉంటుండాలి, సంతృప్తుడై ఉంటుండాలి.
Santustaha satatam means that one should be always contented. తృప్తి వేరు, సంతృప్తి వేరు. There is a difference between trupti and santrupti. సంగీతము, సమ్యక్ కీర్తనం, కీర్తనం అనేటువంటి ఒక తత్వంలో కొంత వ్యత్యాసం మనకు గోచరిస్తుంది. కీర్తనం, సంకీర్తనం. సమ్యక్ కీర్తనం ఇది సంకీర్తనం అని. అనగా కీర్తనం పాడటంలో కేవలము పెదవుల నుండి, గొంతు నుండి ఈ యొక్క వాక్యములు వెలువడవచ్చు. To understand this, we can take the illustration of Sangeeta and Geetam. Kirtanam. Sankirtanam and Kirtanam. Kirtanam or music comes only from the lips, whereas Sankirtanam is an integral music coming from the core of the heart. సంకీర్తనం అనేటువంటిది హృదయము నుండి కరిగి కదలి స్వేచ్ఛతో, ఆనందముతో, భయభ్రాంతులు లేకుండా గావించినటువంటి దీనిని సంకీర్తనం అని చెప్తూ వచ్చారు. Sankirtanam may be described as that music which comes from the core of the heart without any sense of fear, spontaneously, freely and with a lot of joy. అదే విధముగానే తృప్తి, సంతృప్తి. తృప్తి అనేటువంటిది తాత్కాలికమైనటువంటి లౌకిక వ్యవహారములకు సంబంధించినటువంటిది తృప్తి. In the same way, the difference between trupti and santrupti. ఇది వ్యావహారిక సంబంధమైనటువంటి జగత్తునకు సంబంధించినటువంటిది. Trupti refers to the satisfaction derived from the world. ఇది ప్రాపంచిక సంబంధమైనటువంటి యొక్క ప్రవృత్తి. This is with reference to the world, apparent world as such. సంకీర్తనం అన్నట్టుగా ఏ విధంగా చెప్పారు, అదే విధంగా సంతృప్తి కూడాను ఇది కేవలం ఉదయ స్థాయి నుండి శాశ్వతమైనటువంటిది గాను, సత్యమైనటువంటిది గాను, ఫలమైనటువంటిది గాను, నివృత్తికి సంబంధించినటువంటిది గాను గోచరిస్తుంది సంతృప్తి. In the same way, like Sankirtana, Santrupti also comes from the heart. It is associated with the truth. It is permanent. It is with reference to nivrutti and detachment. సంతృప్తికి మార్పు లేదు. For Santrupti, there is no change. లేక కూర్పు లేదు. There is nothing by way of addition to it. మార్పు, కూర్పు లేనటువంటి యొక్క నిత్యత్వంతో కూడినటువంటిది సంతృప్తి. Santrupti is one which does not undergo a change, but to which there is no addition and subtraction. కనుక భక్తుడైనటువంటి వాడు లౌకిక సంబంధమైనటువంటి యొక్క ఫలములకు కానీ లేక ఫల విరుద్ధములకు కానీ ఏమాత్రము చింతించక స్థిరత్వమైనటువంటి యొక్క మనస్తత్వమును అభివృద్ధి పరచుకోవాలని దీని యొక్క అంతరార్థం. The inner meaning of this is that a devotee should not be carried away or attach any importance to the worldly things, but he has to steady his mind and develop steadiness of the mind. జయాపజయములకు లొంగక, మానాభిమానములకు పొంగక, సుఖ దుఃఖములకు పొంగక, ఈ మానవత్వమైనటువంటిది సమత్వంతో భావించుకునేటువంటి యొక్క తత్వములకి సంతృప్తి అనేటువంటి యొక్క పదమునకు అర్థము. Santrupti refers to the equanimity of the mind, equal-mindedness, which is the same whether there is victory or defeat, whether there is profit or loss, whether there is joy or sorrow. కనుకనే భక్తి అనగా ఎట్టి మార్పును చెందనటువంటిది, ఎట్టి కూర్పును కలగనటువంటిది. అది నిశ్చలమై నిర్మలమై ఉండినటువంటి యొక్క ప్రేమ తత్వములకే సంతృప్తి అని కూడా భావించవచ్చు. Therefore, devotion or Santrupti refers to steady feeling of love and satisfaction rather than things which change, which will be undergoing with some addition. భగవంతుడు ఏది అనుగ్రహించినా, ఏది ప్రసాదించినా తన యొక్క ప్రేమ ప్రసాదంగానే భావించుకుని తృప్తి నొందాలి. A devotee has to accept whatever is given by God with a lot of satisfaction, thinking that it is a gift of love given for his own good. ఇది ఇట్టి సమభావములు కలిగి ఇట్టి సమత్వము చేత ప్రవర్తింపజేసేటువంటి యొక్క చిత్తములకే సంతృప్తి అని కూడా చెప్పవచ్చు. That particular heart which it reads with equal-mindedness, all these things they will described as having సంతృప్తి. దృఢ నిశ్చయ. ఇది ఒక విధమైనటువంటి దృఢమైనటువంటి స్థిరమైనటువంటిదిగాను
Drudha Nischaya. It refers to firm resolve. ధైర్య సాహసములు దృఢశక్తులు మానవులకు సహజంగానే ఉంటుంటాయి. It is natural for a man to have steadiness and firmness, courage. ఈ దృఢత్వమును ఈ ధైర్య సాహసమును అనేక విధములైనటువంటి మార్గములలో దీనిని అనుభవిస్తుంటాడు జీవుడు. A living being will be enjoying the steadiness, firmness and resolve in a different way in the life. ఇట్టి దృఢమైనటువంటి ధైర్య సాహసమును కొంతమంది మేరు పర్వతం ఎక్కేటువంటి విషయంలో మహావీరులై ఉంటుంటారు. Some people will be using this firmness, resolve and steadiness in climbing the mountain. ఇట్టి ధైర్య సాహసములు దృఢశక్తి కూడాను అనంతమైనటువంటి సముద్రంలో దాటేటువంటి ఇదేటువంటి విషయంలో కూడాను స్థిరచిత్తులై ఉంటారు. The same courage and adventure may be used by some people in crossing the ocean. మరికొందరు భయంకరమైనటువంటి భీకరారణ్యములో ప్రయాణం చేసేటువంటి తీరులై ఉంటారు. Some people will be using this courage in traversing in the wild forest. దయా దాక్షిణ్యము లేకుండా ఇతరులు హింసించి తనను ప్రోగు చేసుకునేటువంటి విషయంలో ధైర్య సాహస దృఢశక్తులు కలిగి కొంతమంది ప్రవర్తిస్తుంటారు. Some people will be using these things and behaving in almost a merciless fashion in earning properties and in earning wealth and making profits. మానవత్వముని మరచి దైవత్వమును విస్తరించి కేవలము ఒక దానవత్వంగా ప్రవర్తించి క్రూరత్వములో ప్రవర్తించేటువంటి యొక్క ధీరత్వం కలిగినటువంటి వారు మరికొందరు ఉంటారు. Some people will be courageous in being almost merciless, living qualities of humanity and divinity and almost acquiring the features of a devil. ధీరత్వమును దృఢత్వమును మంచిగాను ఉపయోగించుకోవచ్చును, చెడ్డగాను ఉపయోగించుకోవచ్చు. This firmness and resolve may be used either for good or for bad. వాల్మీకి పత్రకారుడుగా ఉండినప్పుడు తన యొక్క ధైర్య సాహస దృఢశక్తులన్నిటి కూడాను దుర్మార్గములో ప్రవేశపెట్టాడు. When Valmiki was Ratnakara, he was using all his powers, courage, etc. in a bad way. సప్త ఋషుల యొక్క సంపర్కము చేత వారి ప్రబోధన చేత తన యొక్క ధైర్యమును సాహసమును దృఢశక్తిని కూడాను పవిత్రమైనటువంటి రామనామములో ప్రవేశపెట్టాడు. By the association of Saptarshis and by listening to their preaching, he has been able to change his resolve etc. towards good and he used it in the name of repeating. కనుకనే వాల్మీకి రామాయణములకు దాతగాను ఒక విధమైనటువంటి యొక్క కర్తగాను రూపొందుతూ వచ్చాడు. That is how Valmiki become the author of Ramayana. కనుకనే మానవుని యొక్క దృఢశక్తి అనేటువంటిది కేవలం లౌకికమైనటువంటి ప్రాపంచిక సంబంధమైనటువంటి వ్యావహారిక సంబంధమైనటువంటి విషయం నందు ప్రవేశపెట్టుట కంటే ఇంద్రియ నిగ్రహమునందు కూడాను దైవాపేక్ష ఎందు కూడాను దివ్యమైనటువంటి యొక్క ప్రపంచ మార్గమునందు కూడాను ఈ ధైర్య సాహస ధీరత్వమును ప్రవేశపెట్టడం సార్థకమవుతుంది. Therefore, man should not use his steadiness and firmness in doing bad things or in worldly things. But on the other hand, he should use them in acquiring the grace of God. ఇందులో మానవత్వమునందు ఒక విధమైన విశిష్టత రూపొందింపజేస్తుంది. This brings about a certain uniqueness in man. కనుకనే సగుణోపాసన నిర్గుణోపాసన గురించి ఈ యొక్క భక్తి యోగము అధికంగా బోధిస్తూ వివరిస్తూ వచ్చింది. Therefore, this Bhakti Yoga has described at length Sagunopasana and Nirgunopasana, worship with attributes and attributes. ఈ సగుణ నిర్గుణోపాసములు కానీ సాకార నిరూపారములు కానీ నిరాకారములు కానీ ఏది ఉత్తమమైనటువంటిది ఏది సాధకులకు అక్కడ కానటువంటిది అనేటువంటి విషయాన్ని భగవద్గీతనే బోధిస్తూ వచ్చింది. Bhagavad Gita has taught between Sagunopasana and Nirgunopasana and Sakara and Nirakara, which is better and which is easy, which is safe for the devotees. సగుణ నిర్గుణములే లేక సగుణ సాకారములే లేక నిర్గుణ నిరాకారములు మనం పొందలేము. Without going through the attribute form with attribute
attributes, it is impossible to go to Nirguna and Nirakara. దేహాభిమానము ఉండినంత వరకు, దేహభ్రాంతి ఉండినంత వరకు దేహాతీతమైనటువంటి నిర్గుణత్వాన్ని కానీ నిరాకార తత్వాన్ని కానీ మానవుడు ఏమాత్రం కూడా అనుభవించలేడు. So long as man has attachment to the body and body consciousness, he would not be able to understand and go to Nirguna and Nirakara. సాధకులకు దేహాభిమానము, లోకాభిమానము, ఈ అభిమానములు సంపూర్ణంగా తొలగినప్పుడే ఈ నిర్గుణ నిరాకార బ్రహ్మతత్వాన్ని కొంతవరకు సాధించడానికి అర్హుడవుతాడు. Man would get the necessary qualification to reach or to worship Nirguna Nirakara only after he has overcome attachment to the body and attachment to the world and all other attachments. నేను దేహము, నాకు దేహం ఒకటి కలదు, నేను మానవాకారుణ్ణి అనేటువంటి భావం ఉండినంత వరకు కూడాను మనకు నిరాకారం అనేటువంటిది ఏమాత్రం కూడా సాధించడానికి ఎట్టి వారికైనా సాధ్యం కాదు. So long as one identifies oneself with the body and one thinks that he has got a particular form, he would not be able to follow Nirguna Nirakara. కనుకనే దేహమా అన్నాడు కృష్ణుడు. దేహాభిమానం ఉండినంత వరకు, నేను దేహము అనేటువంటి భ్రాంతి ఉండినంత వరకు ఈ నిరాకార తత్వాన్ని సాధించటం సాధ్యం కాదు. Therefore, Krishna has said that so long as one identifies himself with the body, he would not be able to follow the path of Nirakara Tattva. కనుక భక్తులైనటువంటి వాడు, సాధకుడైనటువంటి వాడు సగుణ సాకారాన్ని ప్రప్రథమలో ఆరాధనకు ప్రారంభించాలి. A sadhaka or a devotee, therefore, in the very first instance, has to follow Saguna and Sakara ఈ Upasana. కొంతకాలం వరకు నువ్వు సాగిన తర్వాత క్రమక్రమేణా ఈ సాకారముని ఆధారం చేసుకొని నిరాకార తత్వంలో ప్రవేశిస్తుంది. For some time, if he follows this particular way, gradually over a period of time, he will be able to enter into Nirguna and Nirakara. విశ్వస్వరూపాన్ని కూడాను ఆరాధన చేయవచ్చునని కూడాను భావిస్తూ వచ్చారు. కానీ విశ్వస్వరూపం కూడాను ఒక సాకారమే కదా. People have been thinking that it is possible to worship Vishwarupa Akara. Even that is a worship of a form. విశ్వస్వరూపం అనేటువంటిది భూతాకాశం. Vishwaswarupam, the world form, may be described as విశ్వ Bhutakasha. విరాట స్వరూపం అనేటువంటిది ఇది కేవలము చిత్తాకాశం. Vishwa Virat Swarupa may be described as Chit Akasha. ఈ రెండింటికి అతీతమైనటువంటి యొక్క మనోఇంద్రియములకు అతీతమైనటువంటి యొక్క స్థాయిని చిదాకాశం. The one which transcends these two may be described as Chidakasha. మనం జాగ్రత్త అవస్థ అనుభవించినటువంటి అన్ని కూడాను కొన్ని కాకపోయినను కొన్నిని మనకు స్వప్నావస్థ ఎందు గోచరిస్తూ ఉంటాయి. The things which we enjoy in the waking world, one or at least a few of them would be enjoying even in జాగ్రత్త అవస్థ ఎందు మనో ఇంద్రియముల యొక్క ప్రభావము అధికంగా ఉంటుంటాయి. during waking state, the effect of the influence of the mind and the senses would be very much. కానీ స్వప్నావస్థ యందు ఇంద్రియ ప్రభావం లేకపోయినప్పటికీ మనో ప్రభావం ఉంటుంటాయి. During dream state, there may not be the effect and the influence of the sense organs, but there will be effect అదే of the mind. కారణమైనటువంటి సుశక్తి అవస్థ యందు మనస్సు కూడా లీనమైపోతుంది. In the causal state of Sushupti, the mind also gets dissolved. సృష్టి కల్పితమైన ఇంద్రియ సంబంధమైన యొక్క ప్రభావమే భూతాకాశం. The one which is associated with sense organs is Bhutakasha. మానసిక సంబంధమైన ప్రభావం యొక్క ప్రవృత్తిలే ఇది చిత్తాకాశం. Chittakasha refers to the state of the mind. మనో ఇంద్రియముల యొక్క సమ్మిళితమైన ఏకత్వ స్వరూపమే ఇది చిదాకాశం. Chidakasham refers to a combination of mind and the sense organs. కనుక సుషుప్తి అవస్థ యందు మాత్రమే ఇది నిర్గుణ నిరాకార తత్వాన్ని భావించడం సాధ్యమవుతుందో ఏమో. Only in Sushupti state, probably it would be possible to just have Nirguna and Niropa. నిరంతరము సాకారమే ఆధారం చేసుకున్నటకు వీలు లేదు. We cannot go basing our experience on Sakara alone. సాకార నిరాకారములు రెండు కూడాను సాధకులకు అత్యవసరం. Sakara and Nirakara are both essential for a sadhaka. పక్షికి రెండు రెక్కలు ఉండినట్టుగా, Like having two wings for a bird, పందికి రెండు చక్రములు ఉండినట్టుగా, in the way that there are two, మనిషికి రెండు కాళ్ళు ఉండినట్టుగా, like a man having two legs. సాకార నిరాకారములు భక్తి ప్రభావము చే ప్రయాణం చేసేటువంటి సాధకులకు అత్యవసరం.
Sakara, Nirakara in the same way are like the two wings of a bird, etc. for one. ఒకటి ముందు ఒకటి వెనుక, ఒకటి ముందు ఒకటి వెనుక. ఈ విధంగా సాకార నిరాకారంతో ప్రయాణం చేసినప్పుడే సాన్నిధ్యము అనేటువంటి యొక్క గమ్యమును మనం చేరడానికి వీలవుతుంది. The goal of Sanithya can be reached with the two legs of Sakara, Nirakara, one putting the other in front and then taking support of the other. అయితే సాకారము క్షణకాలం. But the important thing is Sakara is only transient. నిరాకారము శాశ్వతం. Nirakara is permanent. దీనికి ఒక చిన్న ఉదాహరణ. One small example for this. మీరు ఈ ప్రశాంతి నిలయ మందిరం లోపల 1,000 మంది కూర్చున్నారు. In Prashanti Nilayam Mandiram, 1,000 people are being seated. ఇది 1 గంట లేక 1.5 గంట కాల నియమం. This is with reference to an experience of 1 hour or 1.5 hours. దీనితో పాటు ఈ ప్రశాంతి నిలయం నందు నేను కూడా ఉంటున్నాను. In this world, along with these 1,000 people, there is Swami also. అందరూ ఈ హాలుకు లోపల భాగంలో కూర్చున్నారు. All the people are being seated within the Prashanti Nilayam hall. ఇది కాల పరిమితితో కూడినటువంటిది. This is associated with the limit of the time limit. ఇది కర్మ నిమిత్తంతో కూడినటువంటిది. It is also associated with action. అయితే ఈ భావాన్ని మీ గ్రామాలకు మీరు వెళ్ళిన తర్వాత ఒక్కతూరి మీరు చిత్తాకాశములను స్మరించినారంటే ఈ ప్రశాంతి నిలయము, ఇన్ని వేల వ్యక్తులు, స్వామి మీ హృదయంలో నిలిచిపోయాడు. But the same thing can be experienced after you go home. If you were to just think of it in Chittakasha, all the 1,000 people, Swami, Prashanti Nilayam and hall, all of them you can get in your Chittakasha. కేవలము ఇది బాహ్యమైన దృష్టిలో జాగ్రత్త అవస్థలో చూసినప్పుడు మీరందరూ కూడాను ప్రశాంతి నిలయం హాలులో నివసిస్తున్నారు. In the external vision and in your experience in the waking state, you can just see that all of you are now residing in the hall of Prashanti Mandiram. కానీ మీరు మీ గ్రామములకు వెళ్లి మీరు చింతించినప్పుడు మీరు ఈ ప్రశాంతి నిలయము నివసిస్తూ ఉంటుంటారు. But what happens if you go to your villages or your places and if you think of this Prashanti Nilayam will be inside your heart? ఈ ప్రశాంతి నిలయంలో ఉండినటువంటిది మీరు 1 గంట అయినప్పటికీ ఈ ప్రశాంతి నిలయం మీలో నిలుచుకోవటము శాశ్వతంగా జీవితం అంతా నిలిచిపోయింది. మీరు ఎప్పుడు చింతించినా కూడా ఈ యొక్క దృశ్యం మీలో శాశ్వతంగా చేరిపోయింది. You have been here in Prashanti Nilayam for 1 hour, but this can become a permanent experience in you forever once you go away and you think of it in Chit Akasha. కనుక జాగ్రత్త అవస్థలో మనం అనుభవించడం చేత కదా ఈ యొక్క చిత్తాకాశం అనేటువంటి యొక్క నిరాకార తత్వం మనలో శాశ్వతంగా నిలిచిపోయింది. After experiencing this in the waking state, this becomes a permanent record in your Chit Akasha. ఈ సాకార తత్వమే మనం అనుభవించకుండా నిరాకారమైనటువంటి దృశ్యం మన చిత్తంలో నిలిచిపోదు. Without experiencing this Sakara Tattva in the heart, this would not have become a permanent impression on the heart. కనుకనే దేనినైనా కూడాను సాకార సగుణోపాసన ప్రారంభించిన తరువాతనే నిర్గుణ నిరాకారమైనటువంటి యొక్క తత్వము హృదయంలో శాశ్వతంగా నిలిచిపోతుంది. Therefore, in the same way, whatever you want to experience, if you experience in Sakara and Saguna, Nirguna, Nirakara, you will be able to just experience later on. ఒక పిల్లవాడికి కుర్చీ అనేటువంటి యొక్క పేరు నేర్పుతున్నాం మనం. To a small child, we are teaching chair, a word chair. కానీ కుర్చీ అనేటువంటిది తెలిపినప్పుడు దీనికి ఆకారం ఏమిటో ఆ పిల్లవాడికి అర్థం కాదు. When you utter the word chair, it doesn't become clear to him what its form is. ఈ విధంగా ఒక ఆకారాన్ని చూపించి చిత్రించి దీనికి కింద దీనికి కుర్చీ అని రాసినప్పుడే ఈ కుర్చీ అనేటువంటి పదములకు ఇది ఆకారము అని గుర్తించి తర్వాత ఈ ఆకారం లేకపోయినప్పటికీ కుర్చీ అనేటువంటిది వాడు ఎక్కడ ఉండినప్పుడు చెప్పగలడు. This can be understood by illustration. Suppose you show him a chair like this and then make him see that particular thing, and below that if you write chair, and later on whenever this word is uttered chair, it becomes very clear to him regarding the form of the chair. ఈ కుర్చీ అనేటువంటి అక్షరము నేర్చుకునేంత వరకు కూడాను ఈ క్షరం అనేటువంటి ఆకారం ఉండే తీరాలి. Until one understands the letter, the permanent one, chair,
Unless he sees that particular form, he would not be able to just learn it. కనుక ఇది క్షరము, అది అక్షరం. This form is impermanent. కానీ అక్షరాన్ని క్షరమే నిరూపించింది. The permanent one is proved by the impermanent form. కనుకనే దైవత్వమైనటువంటిది కేవలము అక్షర స్వరూపమైనది అయినప్పటికీ దీనికి ఆధారమైనటువంటిది ఆధారంగా మనం చేర్చుకోవాలి. Therefore, the divinity is Nirakara, but we have to just associate it with a particular form to understand it. ఇక్కడ భగవంతుడు ఉన్నాడా లేదా అదే దృఢ నిశ్చయ అనగా అందరికీ అంత దృఢమైనటువంటిదిగా ఉంటుండదు. Here, one has to just see whether all people have a firm faith in the fact whether there is God. మనము అటు ఇటు భగవంతుడు ఉన్నాడా లేదా, ఉంటే ఎక్కడ ఉన్నాడు, కంటికి కనిపించడం లేదు, ఇది సత్యమా అసత్యమా, ఇది కేవలం భ్రాంతియా లేకపోతే నా ఊహాగానమా అనేటువంటి భావాలతో తాను చికమకలపడుతుంటాడు. Mind will be oscillating and a person will be questioning quite a few times whether there is God, whether there is no God, what exactly is truth, I have not seen God. కనుక ఈ విధమైనటువంటి సందిగ్ధావస్థలో నిలిచిపోకుండా ఒక దృఢ నిశ్చయం అనగా విశ్వాసమును అభివృద్ధి పరచుకోవడానికి కొన్ని విధమైనటువంటి ఆకారమును మనం ఆధారం చేసుకోవాలి. From traveling from this unsteady mind to the steady state, we have to just go through the form. దీనికి ఒక చిన్న ఉదాహరణ, A small example for this. దేవుడు ఉన్నాడా లేదా అని ఒక ప్రశ్న. There is a question put whether there is God. దీనికి సరి అయినటువంటి జవాబు ఈ దేవుడు అనేటువంటి పదమే. The proper reply for this is the word God itself. దేవుడు అనేటువంటి యొక్క ఆకారమే లేకపోతే, వస్తువు అనేటువంటిదే లేకపోతే ఈ దేవుడు అనే పదం ఎక్కడ నుంచి వచ్చింది? If there is nothing like God, no form like God, the word God cannot come. From where can it come? లేని వస్తువుకు పేరు ఏమాత్రము ఉండదు. There cannot be any name for a thing which does not పేరు exist. ఉండనా వస్తువు ఉన్నది. If there is a name, the thing does exist. కనుక దేవుడు అనేటువంటి పదమే ఉన్నాడు అనేటువంటి దానికి సరి అయినటువంటి యొక్క స్థిరత్వాన్ని బోధిస్తుండాలి. Therefore, the existence of the word God itself proves that there is God. ఇది ఒక టమ్లర్. This is a tumbler. ఈ టమ్లర్ అనేటువంటిది ఒక పదం. This is a word. Word tumbler is a word. ఈ పదములకు అర్థమే ఈ ఆకారం. The meaning and the proof of this word tumbler is that particular form itself. పదములకు అర్థమే అవుటకేత దీనికి పదార్థము అని పేరు వచ్చింది. The word derived, Padartha is derived from the fact that there is the existence of the object. From the object of కనుక the జగత్తునందున్నటువంటి ప్రతి పదార్థము కూడాను పదములకు అర్థమే. every object that exists in the world is only proof of the word which is used to describe ఈ it. కుర్చీ అనేటువంటి పదములకు ఈ ఆకారమే అర్థం. For the word chair, this particular form itself is the proof. పదములకు అర్థమును బోధించేటువంటిది శబ్దం. Sound or shabdam is to the word which proves the object. కనుక పదము శబ్దము రెండింటి యొక్క ఏకత్వమే పదార్థం. The word and the sound, these two together become the కనుక object. దేవుడే లేకపోతే దేవుడు అనేటువంటి పదం అనేటువంటిదే రాదు. If there is no God, the word God can never come. అయితే కొన్ని పదములు అర్థం లేని పదములు కూడా ఉంటున్నాయని మీరు ఊహించవచ్చు. But you may imagine and say that there are some words which do not have meaning. గగన కుసుమము అనగా ఆకాశ పుష్పము అని ఒక పేరు ఉంటుండాలి. There is a word which says in Telugu that there is a flower of the sky. ఆకాశములో పుష్పం ఎక్కడుంది? పేరుంది కదా గగన పుష్పము అని. How can there be a flower in sky? ఇది పదము కాదు, సమాసం. This is not a word, this is a phrase. రెండు పదముల యొక్క చేరిక ఇది. This is a combination of two words. ఆకాశము పుష్పము రెండుగా చేరింది కాబట్టి ఇవి రెండు కూడా ఉంటున్నాయి. There is sky and there is flower, but a combination of these two words, they do not exist. అదే విధముగానే ప్రతి పదములకు కూడా ఈ దృశ్యకల్పితమైన జగత్తునందు ఆకారం లేకుండా ఉండడానికి సాధ్యం లేదు, వీలు కాదు. It is impossible to imagine the existence of a word which is not supported by an object in the world. మీరు చదువుకున్న విద్యార్థులు అధ్యాపకులుగా ఉంటుంటారు. ఒక డిక్షనరీ తీసుకుందాం. There are students and teachers who are educated and they are here. ఈ డిక్షనరీ లోపల అన్ని పదములు కూడా ఉన్నవా కాదా? You take a dictionary and go through the world and find out whether there are objects for all ఈ the words. పదములకంతా కూడా స్వరూపములు ఉన్నవా లేదా?
For all the words used in the dictionary, whether there is a forum or not, is checked. ఈ యొక్క డిక్షనరీ లోపల కూడా GOD గాడ్ అనేటువంటి ఒక పదం ఉంది. In this dictionary also there is a word by the spelling GOD. ఇది లేని దేవుడే అయితే ఈ డిక్షనరీలో ఈ పదం ఎందుకు పెట్టాలి? If God doesn't exist, how would this word GOD come into this dictionary? కనుక మీరు చూచినా చూడకపోయినా, అనుభవించినా అనుభవించకపోయినా పదమే ఈ యొక్క ఆకారములకు స్వరూపము. ఇది ఏ సాక్షాత్కారం. Whether you are able to see or you are not able to see, whether you are able to experience or you are not able to. మొట్టమొదటి ఆకారము, రెండవది పదము. There is the very existence of the word shows that there is the object. ఇది చేరేగిలి లేకపోతే, ఈ ఆకారమే లేకపోతే దీనికి చేరని పదమే రాదు. If chair does not exist, there cannot be a word like chair. కనుక సాకారము మొదలు, నిరాకారం తరువాత. Therefore, first comes sakara and afterwards nirakara. సాకారాన్ని వెదలి నిరాకారంలో ప్రవేశించడానికి సాధ్యం కాదు. Without going through the sakara or the form, it is not possible to enter. ఇది ఒక మరొక ఉదాహరణ. Here is a small example. ఇది ఒక దిండు. This is a pillow. దీనికి పైన ఉన్నటువంటిది ఏమిటి? What is it that covers this? ఇది గుడ్డ, బట్ట అంటారు. This is cloth. లోపల ఉన్నది ఏమిటి? ప్రతి. What is the content? Cotton. కానీ పైనది బట్ట, లోపలిది ప్రతి అని మీరంటారు. Externally there is cloth and internally there is cotton. That's what you say. నేను చెప్తాను రెండు ఒక ప్రత్యేక అంటారు. Swami says that this both together is cotton only. అనగా ఈ నిరాకారమైనటువంటి ప్రత్యే ఆకారమైన దారంగా తయారై, ఈ ఆకారమైన దారమే ఒక స్వరూపమైనటువంటి యొక్క గుడ్డగా తయారైంది. The formless cotton has taken the form of thread and this thread has become cloth and this cloth is covering. బట్టనే సాకారం అన్నారు, పత్తిని నిరాకారం అన్నారు. Cloth is sakara and cotton is nirakara. కానీ ఈ నిరాకారం నుంచి సాకారం, సాకారం నుంచి నిరాకారం, ఈ రెండింటి యొక్క ఏకత్వమైనటువంటి యొక్క దివ్యత్వమునే దైవత్వము అని చెప్పారు. From form to formless, formless to form, and this particular transformation is divinity. అయితే మన వినియోగం కోసమని కత్తిని మనం దగ్గర పెట్టుకుని దీన్ని ఆనుకొని కూర్చోలేము. But for our use, we cannot use cotton. ఈ కత్తిని ఒక ఆకారంగా తీసుకుని మనము కొన్ని విధమైనటువంటి వినియోగార్థమై ఈ విధమైనటువంటి స్వరూపాలుగా మనము ఉపయోగపెడుతున్నాం. For our use, we are converting cotton into cloth, and cloth is used for taking a. మనకు దేహాభిమానం ఉంటున్నంత వరకు ఈ ఉపయోగములు మనకు తప్పినది కాదు. So long as we have attachment for the body, we will have to make use of these things. కనుక నేను దేహం అనేటువంటి దేహాభిమానం ఉంచినంత వరకు కూడా సాకారం అనేటువంటి దాన్ని వదలడానికి సాధ్యం కాదు. So long as one has the feeling that he is the body, it is impossible to give up this sakara or. సాకార పూజ ఎందుకు కూడా అనేక విధమైనటువంటి పూజలు మనం చేస్తున్నాము. షోడశోపచారం చేస్తున్నాము, పుష్పములు చేస్తున్నాము, జలముతో అభిషేకం గావిస్తున్నాము, అనేక విధమైనటువంటి యొక్క అర్చనలు చేస్తున్నాము, ధూపదీప నైవేద్యాలు కూడా. In the worship of the formful God, we are doing in 16 types of worship. ఇది కొన్ని విధములుగా సాకారమైనటువంటి యొక్క తృప్తి. This is a type of satisfaction. ఇది క్రమక్రమేణా నిరాకారతత్వమైన హృదయంలో ప్రతిష్ట అయిన తర్వాత, దేహప్రాప్తి విసర్జించిన తర్వాత దీనిని అనేక విధమైన భావ పుష్పములతో పూజిస్తాం. Now, externally you are worshipping this form, and once you establish this particular form inside your heart, and through the flowers of imagination and feeling, you can worship the formless which is within our heart. మనం సాకారంగా ఆరాధన చేసేంత వరకు జాతి పుష్పము, మల్లె పుష్పము, బంతి పుష్పము, ఇంకా చామంతి పుష్పము, ఇలాంటి అనేక పుష్పములతో మనము భగవంతుని ఆరాధన చేస్తాం. So long as you are worshipping a formful God, you will use different types of flowers like God. చేసే దేహము కానీ, చేయబడేటువంటి పుష్పములు కానీ అనిత్యములైనటువంటి. The body which is worshipping, the flowers which are used in the process of worship, they are all impermanent. అయితే నిరాకార తత్వంలో ఆరాధన జరపవలసినటువంటి పుష్పములు వేరుగా ఉంటుంటాయి. But if you want to worship the formless God who is in the heart, the flowers are different. అహింసా ప్రథమ పుష్పం, పుష్పం ఇంద్రియ నిగ్రహం, సమాపుష్పం, శాంతి పుష్పం, దయా పుష్పం, సత్య పుష్పం, తప పుష్పం, ఇలాంటివంతా నిరాకార పుష్పములకు చేరినటువంటివి. The 8 types of flowers are non-violence, truth, patience, perseverance, love, compassion, mercy, truth, sacrifice,
And all these 8 types of flowers are used for worshipping the sun. కనుకనే మనము ఈ ఉన్నత స్థాయికి పోయేంత వరకు కూడాను ఈ యొక్క నివృత్తి మార్గంలో ప్రవేశించేంత వరకు ఈ యొక్క ప్రవృత్తిని మాత్రం వెళ్ళడానికి వీలు కాదు. Until we get ourselves elevated to the worship of the Nirakara formless, we'll have దీనిని to ఆధారం చేసుకుని 12వ అధ్యాయమునందు భక్తి యోగములో భక్తుని యొక్క గుణగణములను మాత్రమే ఏ విధంగా అభివృద్ధి పరచుకోవాలి అనేటువంటిదే గీతాచార్యులు బోధించారు. Gita-charya has taught in 12th chapter, based upon this Sakara worship, what are the characteristics of Bhakta or a devotee, which one has to develop if he wants to be loved by God. ముఖ్యంగా భక్తుడైనటువంటి వాడు సతతం శాంతి తత్వంను బోధించుకోవాలి, శాంతిని వహించాలి. Primarily, any person who wants to be a devotee has to teach himself దృఢ నిశ్చయుడు కావాలి, peace and firm resolve. సంతుష్టై ఉంటుండాలి. He must be contented. ఎట్టి బాధలకు కానీ ఎట్టి విచారములకు కానీ హృదయమునందు అవకాశములు ఇవ్వరాదు. He should not give room for any type of worry or any type of pain in the heart. కనుకనే ప్రహ్లాదుణ్ణి ఈ భక్తి ప్రపత్తులకు ఒక ఆదర్శ వ్యక్తిగా నిరూపిస్తూ వచ్చింది వేదాంతు ఒక భాగవతం. Bhagavatam has held out Prahlada as an example for a person who is having all the qualities of a devotee because he has these qualities. తన్ను నిశాచలు పొడువ When the demons were giving trouble to Prahlada through దైత్య కుమారుడు the son of the Lord of Demons, మాటి మాటికి every time, ఓ పన్నగచాయి, ఓ ధనుజభర్జన, ఓ మహాసన్య అని స్మరించగాని తా కన్నును నీరు తేడు మయకంత సమేతుడు కాడు నువ్వరా అనగా ఏమిటి? ఎలాంటి బాధల సమయం నుండి కానీ ఎలాంటి కష్ట సమయం నుండి కానీ నిరంతరం కూడాను ఏ నారాయణ, ఓ అమన్న శరణ్య అనేటువంటి యొక్క దైవ నామముని దైవ చిత్తంనే స్మరిస్తూ వచ్చారు కానీ కంటి నీరు పెట్టుకోలేదు. బాధలకు ఏమాత్రముకు అవకాశం ఇవ్వలేదు. ఇవి బాధలే అని ఊహించలేదు. whatever troubles were given, whatever was the pain that he was experiencing, he never gave room for that particular thing in his heart. He was only repeating the name of Narayana as the one who protects, the one who takes shelter in him, and he never shed any tears in the midst of all these troubles. కనుకనే ప్రహ్లాదుని సతతం యోగిన అన్నారు. Therefore, Prahlada has been described as the one who is in yoga. అతను దేహదారి అయినప్పటికీ లౌకికమైన జగత్తునందు ఈ లౌకికమైన యొక్క వాంఛలలో తాను ఉండినప్పటికీ తనలో ఎట్టి వాంఛలు కూడా ప్రవేశించలేదు. Although he had a form, he was living in the world, still he did not allow any one of these desires and attachments to enter కనుకనే his heart. భక్తునికి ఈ కోప, తాప, ఈర్ష్య, అసూయ, చాడీలు ఇలాంటి దుర్గుణములు ఏమాత్రం కూడా హృదయంలో ప్రవేశించరాదు. Therefore, for a devotee, there should not be any evil traits of jealousy, hatred, anger, and భక్తునికి ప్రధానమైనటువంటి యొక్క శత్రువులు నలుగురు ఉంటున్నారు. There are 4 important and primary enemies for any devotee: కోపము, anger, అసూయ, jealousy, ద్వేషము, hatred, ఇంకా అనేక విధమైనటువంటి వాంఛలు, and all sorts of other. ఇవన్నీ కూడాను ఒక విధమైనటువంటి భక్తి ప్రవేశమునకు చాలా అడ్డుతగుతుంటాయి. All these things are obstacles for the devotion to enter into one system. అందరి ఎందుకును సమభావాన్ని భావించాలి. One should develop a ఎవరినో ఒకరిని మనం ద్వేషించినామంటే నీవు ఆరాధన చేసే దైవాన్ని నువ్వు ద్వేషించినావు. If you are hating anybody, you are hating the Lord whom you are ఒక worshiping. అహంకారం చేత ఇతరులపై ఏమైనా కూడా మనం చర్య తీసుకున్నామంటే నీవు నీ దైవంపై నువ్వు చర్య తీసుకున్నావు. On account of your ego and your puffed up power, if you take any action against a person, కనుకనే మనము అద్వేష్ట సర్వభూతానాం అని ఈ యొక్క భగవద్గీతలో ప్రధానమైనటువంటి హెచ్చరిక. therefore, Advaita Sarvabhutanam is the primary warning given in Bhagavad Gita. ఏ విధంగా క్షేత్రమును పరిశుద్ధం చేయక విత్తులు నాటితే ఈ పంట పండదో అదే విధంగానే ఈ దుర్గుణములైనటువంటి చిత్తము నుంచి దూరం చేయక మనం ఎన్ని విధములైన సాధన చేసినప్పటికీ ఈ ఆత్మానందం కానీ దైవ ప్రీతి కానీ మనకి ఏమాత్రం కూడా లభించదు. Not bring about wrong. In the same way, without removing the weeds of bad కనుక ఈ qualities from the భక్తి heart. యోగంలో ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యం ఏమిటంటగా
ఇతరులను దైవ సమానంగా భావించుకొని కేవలం దైవాన్ని ఆరాధన చేసినంత మాత్రం ప్రయోజనం లేదు. జీవులను కూడా నువ్వు గౌరవించాలి, జీవులను కూడా నువ్వు ప్రేమించాలి. The most important thing therefore what one will have to learn from Bhakti Yoga is that one will have to not only love God but all beings and treat everyone as God. దేవుణ్ణి పూజించటం, జీవుల్ని హింసించటం, ఇది భక్తికి లక్షణం అవుతుందా? Worshipping God and harming an individual and doing violence to an individual. ఇది కేవలము అజ్ఞానం యొక్క పరస్వరూపమే. Can this prove devotion? It is only a manifestation of ignorance. ఇలాంటి వ్యక్తులు భక్తి యొక్క స్థానంలో ప్రవేశించడానికి వీలుంటది. Such people can never enter into the area of devotion. కనుక భక్తి యోగంలో ఇంకనూ మనం నేర్చుకోవాల్సినటువంటివి, భక్తులు అనుసరించవలసినటువంటివి, ఈ కాలాన్ని ఏ విధంగా పవిత్రం చేయాలనేటువంటిది, కర్మలు ఏ విధంగా సార్థకం గావించుకోవాలని, కాయమును ఏ విధంగా ఉపయోగించుకోవాలనేటువంటిది ముందు జరుగుతుంది. In the days to come, we have to just learn how one a devotee has to sanctify his time and his action and make his life worthy.